సభాపతి గారు నాకు కూడా అనేక విషయాలు చూస్తుంటే ఆవేదన కలుగుతుంది. ఎన్ని విషయాలు చెప్పాలనేటువంటి విషయం అనుకుంటున్నాను నేను. మనం చూస్తున్నాం రోజు టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ వాళ్ళు ప్రెస్ మీట్లో కానీ ఆ మాట్లాడే తీరు ఏమిటండి అర్థం కాదు. మళ్ళీ మేము వస్తాం లేక పేకలు కోసేస్తాం ఏంటండి అంతు చూస్తాం మాటలు రఫరఫాట సినిమా డైలాగ్ రఫరఫా ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఒక రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడరండి. ఉంటే రాజకీయాల్లో రామారావు గారి దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఒకటి చెప్తాను నేను, రాజకీయ పార్టీలు అన్న తర్వాత ప్రజాస్వామ్యంలో ఓడుతూ ఉంటాం, గెలుస్తూ ఉంటాం. మహానుభావుడు ఎన్టీ రామారావు గారే ఒక టైంలో ఓడిపోయాం అందరు పార్టీలు. కానీ ఇప్పుడైనా మాట్లాడి ఇందిరాగాంధీ ఓడిపోలేదండి మహానాయకురాలు. అంటే ఓడిపోతే రఫరఫా ఏంటి నాకు అర్థం. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యం ప్రజలు కూడా ఖండించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ వేదిక ద్వారా మనం చేయాలన్న ఉద్దేశం. మీరు చూశారు ఇవాళ అంటే నేనేమంటానంటే నేను మీలా విమర్శించకూడదు కాబట్టి కొంచెం వస్తుంది, ఆవేశం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుని మాట్లాడాల్సి వస్తుంది. ఇంకా ఏం చేస్తామంటే నేను చూశాను ప్రజాస్వామ్యంలో గెలవచ్చు ఓడిపోవచ్చు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అందరు నాయకులు ముందుకు వెళ్ళాలి తప్పించి ఇష్టం వచ్చి మాట్లాడాలండి. సరే రాష్ట్రం గెలిచావు ఏం చేసావు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మనం కళ్ళారు చూసాం, ప్రజలు కళ్ళారు చూశారు, అందుకే మన బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి, నీ డ్యూటీ ఏంటి? అది ప్రతిపక్షంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని మీరు అమలు చేయడం కోసం ప్రయత్నం చేయాలి. అది రాజకీయ నాయకుల లక్షణం. మీ అందరికీ తెలిసిందే కాదు అనలేదు, ప్రజలకు చెప్తున్నాను నేను ఈ వేదిక ద్వారా. ప్రజలకి ప్రభుత్వం ఎక్కడైనా పొరపాట్లు చేస్తే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు. ప్రజా సమస్యలు అసెంబ్లీ చర్చించు. ప్రభుత్వం రిప్లై ఇస్తుంది. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసిరా. మంత్రులు ఉంటారు ఇక్కడ సభలో, ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉంటారు, అందరూ సభ్యులు ఉంటారు. మాట్లాడి సభలో పనులు చేయించుకొని కాన్స్టిట్యున్సీకి జవాబు చెప్పు. అరే సభకు రావు, ఆ ఎమ్మెల్యేని రానివ్వు, క్వశ్చన్లు మాత్రం పంపిస్తున్నారండి రోజును 2 క్వశ్చన్లు. సభకు రానిప్పుడు క్వశ్చన్లు ఎందుకే, ఇద్దరికి అవకాశం పోతుంది కదా. అంచేత నేనేమంటానంటే ఇది ప్రజాస్వామ్యం, ఇది పద్ధతి కాదు. ప్రజలందరూ దీన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను చూసాం గతంలో, మనం కూడా హిస్టరీలోకి వెళ్ళాలండి. చాలామంది పెద్దలు ఉన్నారు కాదంటలేదు, కొత్త వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో గౌతి లచ్చన్న గారని మీరు ఇప్పుడు పేరు విన్నారండి? అందరికీ స్వతంత్ర సమర యోధులు అతను. ఇప్పుడు శిరీష తాతగారే, మన ఎమ్మెల్యేగా తాతగారు. మా తాతయ్య గారు గౌతి లచ్చన్న గారి శిష్యులు. ఆ స్వతంత్ర పార్టీ నక్షత్రం గుర్తు ఆ పార్టీలో మా తాతయ్య గారు 4 టైమ్స్ ఎమ్మెల్యే గెలిచారు వారి నాయకత్వంలో. అతను ఒకసారి 40 మెంబర్స్ 50 మెంబర్స్లో ఎమ్మెల్యేలు గెలిచారు. వారి గురువు గారు రంగా గారు. ఇప్పుడు నాకు ఇయర్ గుర్తులేదు కానీ 48 50 మెంబర్స్ గెలిచారు ఆ పార్టీ నుంచి 78లో. ఇప్పుడు 78 జనతా పార్టీ నుంచి 60 మంది సభ్యులు గెలిచారండి ఆ పార్టీలో. గెలిస్తే ఏమైందంటే గౌతి లక్షణం గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. నెంబర్ సరిపోయిందని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సి చెప్తున్నాను, మీరు మాట్లాడాలా. నెంబర్ సరిపోయిందని గౌతి లక్షణ్ గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. కానీ కొంత రాజకీయ ప్రభావం వల్ల కొంతమంది మెంబర్లు పార్టీ వదిలి వెళ్ళిపోయారు. గౌతి లక్షణ్ గారిని ప్రతిపక్ష హోదా దిగిపోమని ఎవరు అడగలేదు సభలో, అతనంటే మహా గౌరవం. కానీ గౌతి లక్షణ్ గారు ఒక రోజు సభకు వచ్చి నా సబ్జెక్టు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కొంతమంది,
నేను ప్రతిపక్షంలో హోదాలో ఉండే అర్హత నాకు లేదు, నేను రాజీనామా ఇచ్చి వెళ్ళిపోతానని చెప్పారు. అదే మనిషి అంటే, అది నాయకత్వ లక్షణాలు అంటే ఏంటిది? గౌతులక్ష్మి గారు ఎవరు డిమాండ్ చేయలేదు. డిమాండ్ చేయకపోయినా నేను ఉండడానికి నాకు మెంబర్స్ సరిపోలేదు, నేను రాజీనామా ఇచ్చేస్తాను చెప్పారు. అది రాజకీయ నాయకులకు ఉండాలి మనస్తత్వం, నాయకత్వం తాలూ విలువలు, అది గుర్తు చేస్తున్నాను నేను. ఇప్పుడు అంటే నెంబర్ లేకుండా నాకెందుకు ఎవరు ఏంటండి? ఇప్పుడు నా మీద కోర్టుకు వేసాడు, హైకోర్టు వేసారు, సుప్రీంకోర్టు వేసుకోండి. అలాంటి ప్రజాస్వామ్యం ఉంది, మనకు నిబంధనలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, దాని ప్రకారంగా వెళ్తాను తప్పించి నీకు భయపడి ఎలా చేస్తాను నేను మొన్న చెప్పాను, ఇది ఒక దేవాలయం అయితే దీంట్లో పూజారిరా బాబు, వరాలు ఇవ్వాల్సిన దేవుడు నీకు వరం ఇవ్వలేదు, అందుకే 11 ఇచ్చాడు, పూజారి నేనెక్కడ వరం వస్తాను చెప్పి మొన్న చెప్పాను నేను. అంచేది ఇది నేను ఎక్కువగా మాట్లాడుకోవాలి కాబట్టి కొంచెం నాకు ఎందుకో మాట్లాడనిపించింది ఇవాళ ఏదైనా. అంచేది నేనేమనేది అంటే మీ ద్వారా మీది కానీ ప్రజలు కానీ కోరేది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం, దానికోసం అందరూ కలిసి పనిచేయాలి తప్పించి ఇటువంటి దుర్మార్గాలు చేయడం మంచిది కాదు. శ్రీనివాసరావు గారు చెప్పింది చాలా విషయాలు కరెక్టే అండి, కాదనలేను, దాన్ని రిపీట్ చేయలేకపోతున్నాను నేను. అది నువ్వు అన్న డైలాగ్స్ కొన్ని తప్పట్లు కొట్టాలి, మేము కొట్టలేకపోతున్నాం, ఇది బాధ. సరే ఏదేమైనా దీన్ని ప్రజలందరూ ఖండించాలా, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న నాయకులందరూ ఖండించాలా, అన్ని పార్టీ వాళ్ళు ఖండించాలా, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం పనిచేయాలా, దానికోసం అందరూ కలిసి పనిచేయాలని చెప్పి ఈ నిండు సభలో మీ ద్వారా ప్రజలందరికీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు. అధ్యక్ష నమస్కారం. లాస్ట్ 5 years గత 5 సంవత్సరాలు వైసీపీ పరిపాలనలో ఒక ముద్దాయి 13 కేసుల్లో 43,000 కోట్లు విచారణలో తేలి సిబిఐ ఫైల్ చేసిన కేసులో ఒక ముద్దాయి ముఖ్యమంత్రి కావటం, ఈ రాష్ట్రం విచ్ఛిన్న కావటం, ఆంధ్రులుగా తెలుగోళ్ళుగా ఆ తెలుగు వాళ్ళకి అప్రతిష్ట పాలు చేయటం దురదృష్టకరం. అధ్యక్ష ఇవన్నీ చూసాం. 5 yearsలో వాళ్ళు దోచుకోవటం కాకుండా ప్రతిపక్ష పార్టీ అనేది ఉండకూడదని అందరి మీద కేసులు పెట్టడం, ఆగ్రహణ సాక్షాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని కేసు సృష్టించి ఒక స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి జైల్లో పెట్టడం. అప్పుడు కూడా మేము పూణేకి పోయినాం. ఏ కంపెనీకి అయితే మనం ఆర్డర్ ఇచ్చామో ఆ కంపెనీ యజమాని చేత మాట్లాడించాం. అది పక్క రోజు పేపర్లలో బ్లాస్ట్ అయింది. ఆవేదనతో మాట్లాడినాడు. ఒక ఎంపీ వచ్చి కూర్చొని నువ్వు గన అప్రూవర్గా మారకపోతే మళ్ళీ నిన్ను జైలుకి పంపిస్తామంటే పంపించుకోనంటే రెండోసారి కూడా ఆయన జైలుకి పోయే పరిస్థితి వచ్చింది. దానికైనా సిద్ధపడ్డాడు, కానీ అబద్ధం అయితే చెప్పనని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారి తప్పు లేదు అని చెప్పాడు. మేము మళ్ళీ రాజమండ్రికి వచ్చాం. పూణే నుంచి రామారావు గారు ఎక్స్ఎమ్మెల్యేకి మిత్రుడైతే కలిసాం. అప్పుడు నెల్లూరుకు పోయినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చూస్తే 9,600 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. 25 కోట్ల వాల్యూ గల ఎక్విప్మెంట్ అక్కడ ఉంది. ఇటువంటివన్నీ కూడా జనానికి చూపించాం. దాన్ని ఎలక్షన్లో వాళ్ళు అనుభవించే పరిస్థితి వచ్చింది. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి మీదే కేసులు పెట్టిన తర్వాత మేమేమి జంకలేదు. నా మీదే 18 కేసులు, ఎంతమంది జైలుకి పంపించారు ఇన్ని చూసాం. అన్నిటికంటే ఘోరం ఏంటంటే నా ఎస్సీలు నా ఎస్టీలు అని మాట్లాడిన ఆయన, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సరేపల్లి కాన్స్టిట్యున్సీలో నేను హైదరాబాద్లో ఉండా ఉదయగిరి నారాయణ ఒక ఎస్సీ క్యాండిడేట్ చిన్న ఒక బ్రిక్ ఇండస్ట్రీలో ఇటుకురాయి బట్టీలో పనిచేస్తుంటే 2,000 అడ్వాన్స్ ఇచ్చినాడని చెప్పి
ఆ తక్కువ కూలిస్తుంటే పక్క బట్టీలోకి పోయినాడని చెప్పి ఒకటో రోజు రెండో రోజు పిలిచి మూడో రోజు కొడితే చచ్చిపోయినాడు పోలీస్ స్టేషన్లో పొదలకూరు నా కాన్స్టిట్యున్సీలో. మనం కలిసి రిప్రజెంట్ చేసాం అది. అవును, ఢిల్లీలో. అప్పుడు ఆ బాడీని తీసుకుపోయి చంపేసి లాకప్ డెత్లో అడవిలో పక్కన ఉండే అడవిలో ఒక యూకలిప్టస్ చెట్టుకి ఎలాడదీశారు. ఉరేసుకునే వాళ్ళు యూకలిప్టస్ చెట్టుకి ఎలాడారు. అయిపోయింది. నేను హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వచ్చాను, నెల్లూరులో కూర్చున్నాం. థర్డ్ డే మొదటి రోజు పోస్ట్ మార్టం చేయలే, రెండో రోజు పోస్ట్ మార్టం చేయలే, మూడో రోజు మేము 70 మంది పోయి హాస్పిటల్లో కూర్చున్నాం. ఆ భార్య బిడ్డలు ఏడుపులు చూసాం. ఒక డాక్టర్ వచ్చాడు మా దగ్గరికి, మాకు పరిచయం ఉన్న డాక్టర్. పోస్ట్ మార్టం అయిపోయింది, పైన చెస్ట్ కింద మర్మాంగాల మీద కొట్టిన దెబ్బలకి చచ్చిపోయినాడు సార్, ఇది మర్డర్ అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. మేము ఆ బాడీ వాళ్ళకి ఇచ్చేసి మేము వెళ్ళిపోయినాం. మాకు తెలీదు ఆ కందమూరికి 70 మంది పోలీసులు పోతారని. మాదిగా వర్గం అది, వాళ్ళు పూడ్చిపెట్టుకుంటారు కాలువరు శవాన్ని. 70 మంది పోయి అందరినీ తరిమేసి ఆ బాడీని తగలబెట్టించి కాల్ చేసి పక్క రోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చి ఆత్మహత్య కింద మార్చారు అధ్యక్ష. నేను అప్పుడు ఢిల్లీకి వెళ్ళి నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ని కలిసి, ఆయన సునీల్ కుమార్ అని చెప్పేసి ఒక ఐఏఎస్ ఆయన డైరెక్టర్ని పంపించాడు నేరుగా చైర్మన్ గారు. వచ్చాడు, ఆ కాల్ చేసిన దగ్గర, చెట్టును ఎలాడదీసిన దగ్గర భార్య బిడ్డలు, ఆ కాలనీ కలెక్టర్, ఎస్పీ అందరితో మాట్లాడి ఒక రిపోర్ట్ పంపించాడు. అన్నీ అనుమానాస్పదంగా ఉన్నాయని. సాయంత్రానికి 8,40,000 రూపాయలు డబ్బులు, అమ్మాయికి ఒక ఉద్యోగం 35,000 రూపాయలు జీతం, పర్మనెంట్గా ఒక 5,000 రూపాయలు పెన్షన్, ప్లస్ 3 సెంట్లు ఇళ్ల స్థలం, 3 ఎకరాల పొలం. సాయంత్రానికి ఆర్డర్స్ ఇచ్చేసిపోయినాడు అధ్యక్ష. నేనేమంటానంటే ఈరోజు కూడా నేషనల్ ఎస్సీ కమిషన్ హోంమంత్రి గారికి మీ ద్వారా నేను నా విజ్ఞప్తి ఏంటంటే, నేషనల్ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ ఇచ్చిన రిపోర్ట్ని బయట తీయండి. నేనేమంటానంటే ఆ సబ్ ఇన్స్పెక్టర్, పర్టికులర్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటాచలంలో ఉన్నప్పుడు మనకి 2 ముస్లిమ్స్ కరోనా టైంలో కారణం లేకుండా ఒక 22 ఏళ్ల కుర్రోడు, 30 ఏళ్ల కుర్రోడు చనిపోయినారు. అతను పుణ్యానికి ఏదో ఒక చెట్టు కింద బీర్ తాగుతున్నాను కొడితే వాడు శవమై తేలాడు. 4 ఫ్రెండ్స్ ఒక మోటార్ షెడ్లో కార్డ్స్ ఆడుకుంటున్నారు కరోనా టైంలో. ఇతను తరిమి కొడితే పక్క రోజు గెనం పక్కన శవమై తేలాడు. థర్డ్ మళ్ళీ ఆయన్ని తీసుకొని పొదలకూరులో ఎంచుకున్నాడు ఆనాటి మంత్రి, ఇప్పుడు ప్రస్తుత మాజీ మంత్రి. పొదలకూరు పోలీస్ స్టేషన్కి వేయించుకున్నాడు. అప్పుడు ఈ ఆదినారాయణ లాకప్ డెత్ జరిగింది. నేనేమంటానంటే ప్రాణాలు పోయినాయి, తిరిగి రాకపోవచ్చు. ఇటువంటి దుర్మార్గాలు చేసిన ఆయనకి పక్క రోజు ఆయన పొదలకూరుకి ఎంచుకోవడం, ఇంకో మనిషి చనిపోవడం, ఆయనకి ప్రమోషన్ ఇచ్చి ఆయన్ని మంత్రిగా చేయటం జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చూసాం. ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తారో వాళ్ళందరినీ ప్రమోట్ చేసినోడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయితే దురదృష్టం ఏంటంటే, మీరు ఇప్పుడు టైం లేదన్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి 13 కేసుల్లో ఆయన ముద్దాయిగా ఉండి 13 ఏళ్ళు అయిపోతే ఆయన రోజు మీ అంత చూస్తాను అంటున్నాడు. ఏమంత చూస్తావు నువ్వు? కోర్టులు హియరింగ్ స్టార్ట్ అయితే ఎక్కే మెట్లు దిగే మెట్లు కోర్టు చుట్టూ తిరగాల్సిన వాడివి నువ్వు. 43,000 కోట్లు అవినీతి అని చెప్పి ఛార్జ్షీట్ ఫైల్ చేసిన కేసులు నీ మీద ఉన్నాయి. దురదృష్టం లేట్ అవుతుంది. సుప్రీంకోర్టు క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది, ప్రజాప్రతినిధుల కేసులు సంవత్సరం లోపల విచారణ పూర్తి కావాలని చెప్పించింది. నేను కోర్టులు ఇచ్చిన ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాను. ఎవరైతే తప్పులు చేసిన వాళ్ళు దశాబ్దాలు బయట తిరుగుతా కూర్చుంటే, మరిన్ని తప్పులు, రాష్ట్రం 5 ఏళ్ళు పరిస్థితి ఏంటి? తిరిగి కోలుకునేది ఎప్పుడు? ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎంత తంటాలు పెడితే మళ్ళీ ట్రాక్లో పెట్టాలా? అందుకని నేనేమంటానంటే, నా కాన్స్టిట్యున్సీలో 16 మంది వైస్ ఛాన్సలర్ జైలుకి పంపించారు. 16 ఎకరాలు రొయ్యల గుంటలు సముద్రంలోకి వదిలేశారు. 18 ఎకరాలు సంపంగి తోట పైప్ లైన్లు పగలగొట్టించారు. దాదాపు 50 మందిని జైలుకి పంపించారు. నా మీదే 18 కేసులు పెట్టారు. అమరావతి పాదయాత్ర నా నియోజకవర్గం మీద ఆడపడుచులు నడిచిపోతుంటే భోజనం టెంట్ పెరికిచ్చేసేసారు పోలీసుల చేత. నడి రోడ్డు మీద కూర్చొని భోజనం చేయాల్సిన పరిస్థితులు ఇవన్నీ చూసాం. కానీ అదేమంటే ఆయన జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి.
ఇప్పుడు ఆయన సప్త సముద్రాలు దాటి పట్టుకొని వస్తానంటాడు, పోలీసులు బట్టలు ఇప్పుతానంటాడు. ఆయన చూసి ఆయన కాకానికి వద్దుంటే ఆయన కూడా అదే మాట్లాడతాడు. నడి రోడ్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ పేరు చెప్పి నీ కాకి బట్టలు ఇప్పుతాను. అసలు ఏం అలవాటని మగోళ్ళు బట్టలు ఇప్పేది ఏంది, దాన్ని మాట్లాడేది ఏంది? వల్లభనేని వంశీ దగ్గరికి పోయి ఆయన అందగాడు అంటాడు. ఆయన ఇంకొక ఆయనకంటే కొడాలని ఇంకా అంటే మగోళ్ళు అందాళ్ళు మగోళ్ళు చెప్పుకోవటం మేము ఎప్పుడు చూడ. అటువంటి కేసు ఈరోజు ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యా స్కూల్కి పోయి అంటే నేను పోను, నాకు చాక్లెట్లు ఇస్తే పోతాను, బిస్కెట్లు ఇస్తే పోతాను. ఇటువంటి పొలిటీషియన్ని మనం ఎప్పుడు చూడలే. దురదృష్టకరం. మేము కూడా పాపం పెద్ద ఆయన ఎన్టీఆర్ గారి నుంచి ఉన్నాం ఎమ్మెల్యేలుగా. ఫస్ట్ టైం అన్ఫార్చునేట్ పాలిటిక్స్లో. అందుకని నేనేమంటానంటే హోమ్ మినిస్టర్ గారిని సీరియస్గా లాకప్ డెత్ విషయంలో లాకప్ డెత్ చేసి ఆత్మహత్యగా మార్చిన వాళ్ళ విషయంలో ఒక సిట్ వేయించండి. సాక్ష్యాలు ఉన్నాయి అక్కడ. నీకు ఎవరైతే హెచ్ఓడి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చిన హెచ్ఓడి సేమ్ కేసులో కర్నూలులో సస్పెండ్ అయిన అతను ఈరోజు నెల్లూరు హెచ్ఓడిగా వచ్చి మళ్ళీ పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చాడు. దురదృష్టంగా ఒక దళితుడు ప్రాణాలు కొట్టి 2,000 రూపాయల కోసం కొట్టి చంపేసిన వాళ్ళని మనం వదిలిపెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. నమస్కారం. శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 2019 నుంచి 24 వరకు మరి ఆ రోజు పోలీస్ ఏం చేసిందనేది ఇక్కడ సభలో ఉన్న మిత్రులందరికీ తెలుసు. కేవలం జనసేన తెలుగుదేశం నాయకుల్ని కంట్రోల్ చేయడానికి వాడారు తప్ప లా అండ్ ఆర్డర్ అనేది లేదు అధ్యక్ష. గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చారు. ఎవరైనా మంత్రుల్ని విమర్శిస్తే చాలు పోలీసులు తీసుకెళ్ళి మళ్ళీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టే సందర్భం కానీ, ఎక్కడైనా మనం మీటింగ్లు పెట్టాలంటే కూడా మనకు అవకాశం ఇవ్వని పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే గంజాయితో భవిష్యత్తు పాటు చేసుకున్న యువకులందరినీ మనం కాపాడాలనే ఉద్దేశంతో ఈగల్ టాస్క్ ఫోర్స్ పెట్టి దాన్ని మనం కంట్రోల్ చేసాం అధ్యక్ష. మరి ఆ రోజు వాళ్ళలాగా మనం బిహేవ్ చేయట్లేదు అని నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు ప్రతి నాయకుడి మీద కేసు, కానీ ఈరోజు ఏ వైసీపీ నాయకుడిని సభలో ఉన్న ఏ మిత్రులు కూడా మన కేసులు పెట్టలేదు. అయినప్పుడు కూడా మన మీద రోజు మరి రెడ్ బుక్ అని చెప్పి ఒక బూసిని చూపించి వాళ్ళు చేసిన తప్పులు నిజంగా కూడా బయటకు వస్తున్నప్పుడు కూడా బయటపడే పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసి ప్రయత్నం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఒక పక్కన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఉమ్మడి కూటమి ప్రభుత్వం అంతా కూడా పెట్టుబడుల కోసం అందరిని అడుగుతూ ఉంటే, మీరు ఎవరైనా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడితే నేను మళ్ళీ వస్తాను, జగన్ 2-0 ఏంటో చూస్తారని చెప్పి ఒక రౌడీలా బెదిరించేటువంటి మాజీ ముఖ్యమంత్రి గురించి మరి సభలో ఖచ్చితంగా ప్రస్తావించాలి అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందలేదు సరికదా, దోపిడీకి గురైన రాష్ట్రం ఇది. ఇవాళ ఇన్నిసార్లు నిధుల గురించి మనం ఆ సభలో మాట్లాడుకుంటామంటే దానికి మాజీ ముఖ్యమంత్రి వారి ముఠా అధ్యక్ష. ఏ శాఖలోనూ డబ్బు లేదు అది అధ్యక్ష. దాన్ని అంతా దోపిడీ చేసి మళ్ళీ మన ప్రభుత్వం మీద విమర్శించేటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందకపోతే మీ బెదిరింపులతో యువతకి ఉద్యోగాలు ఎక్కడొస్తాయి, రాష్ట్రం ఏ రకంగా బాగుపడుద్ది, దాన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలో ఆలోచించాలి అధ్యక్ష. మాట్లాడితే ఒక మీటింగ్ పెట్టడం, ఆ మీటింగ్లో నేను వస్తే మీ సంగతి చూస్తాను, మీతో పాటుగా టెండర్లు వేసిన సంగతి చూస్తాను. మరి ఏదైతే మెడికల్ కాలేజీ విషయంలో మీరు చూసారు అధ్యక్ష, ఒక రౌడీలో మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి.